ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము. మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో మిమ్మల్ని మీ హృదయాన్ని దేవునికి నివాస స్థానముగా చేసుకోమని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే నీ యొక్క దేహమే దేవుని ఆలయం కాబట్టి నీ దేహాన్ని నీవు పరిశుద్ధమైన స్థలముగా ఉంచుకోవాలి. పరిశుద్ధ స్థలము అని ఎక్కడైతే మనం ఉంటున్నాం, పరిశుద్ధ స్థలము అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క ప్రదేశంలో దేవుడు నివాసం ఉంటాడు. అదే విధముగా ఇక్కడ ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ యొక్క నివాస స్థలము ఏదై ఉండాలి అనంటే నీ దేహమై ఉండాలి, నీ హృదయమై ఉండాలి. నీ దేహానికి నీ యొక్క దీపము నీ కన్ను, నీ కంటిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ చేతులను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని పరిశుద్ధ స్థలముగా దేవునికి ఇస్తావో, నీ హృదయంలో దేవునికి నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటావో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు నీవు పొందుకోగలుగుతావు. మరి ఈ రోజున నీ దేహాన్ని నీవు ఎవరి ఆలయంగా ఉంచుతున్నావు? చీకటిగా ఉండే ఆలయంగా ఉంచుతున్నావా, లేదా దేవునికి సంబంధమైనటువంటి ఆలయంగా నీవు నీ దేహాన్ని ఉంచుకుంటున్నావా? నీ కంటితోనూ, నీ దేహముతోనూ, నీ చేతులతోనూ, నీ యొక్క అవయవాలతో చేసేటువంటి చీకటి పాపాలను చేస్తే గనక ఆ యొక్క దేహము దేవునికి ఇవ్వబడదు. ఆ దేహము అపవాదికి నిలయమై ఉంటుంది. కనుక ఇప్పటికైనా నువ్వు మేల్కొని నీ దేహాన్ని పరిశుద్ధపరచుకో, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. నీ యొక్క నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు ప్రతి ఒక్క అవయవమును, నీ దేహమును దేవుని ఆలయముగా మలుచుకొని చూడు. దీన్ని గొప్ప అత్యధికమైనటువంటి ఆశీర్వాద జనముగా దేవుడు ఉంచి నిన్ను బట్టి, నిన్ను కుటుంబాన్ని, నీ జనాంగాన్ని, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు నీకు తోడయండి, నీకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు తండ్రి. ఈ యొక్క ఉదయకాల దినము నా తండ్రి నాయన మేము కళ్ళు తెరిచి చూస్తున్నాము అంటే ఈ అద్భుతాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వేలాది వందనములు తండ్రి. ఎంతో మందికి భాగ్యం లేదు నాయన, ఇటువంటి గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకే మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ. నిజమే తండ్రి, దేహమే దేవుని ఆలయం అని మీ వాక్యం చెప్తున్న రీతిగా మా యొక్క దేహములను తండ్రి నాయన మా హృదయములలో మిమ్మల్ని నివాస స్థలముగా, మీకు నివాస స్థలముగా ఏర్పాటు చేసుకోవడానికి తండ్రి మా యొక్క హృదయములను, దేహములను పరిశుద్ధపరచుకోవడానికి మీ శక్తిని ప్రసాదించండి దేవా. సహాయం చేయండి తండ్రి నాయన. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, చీకటిని మాలో నుంచి తీసివేసుకొని, పాపపు జీవితాన్ని మాలో నుంచి తుడిచివేసుకొని దేవా తండ్రి నీరు అనే పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాన్ని మేము కడుక్కోవడానికి దేవా సహాయం చేయండి నైనా. పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మా హృదయాన్ని ఉంచుకొని మీ వాక్యమును చదువుకుంటూ, మీకు ప్రార్థన చేస్తూ, మీకు మంచి బిడ్డగా మేము జీవించేలాగున ప్రతి ఒక్కరిని మీ దినమున మీరు ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది నాయన వృద్ధ బాధితులు ఉన్నారో నాయన, వారందరికీ నాయన మీ సహాయాన్ని మీరు పంపిస్తున్నందుకే మీకు స్తోత్రము. ఇంకా ఎక్కడెక్కడైతే తండ్రి నాయన వారికి ఆహారం అందలేని ప్రాంతాలు ఉన్నాయో తండ్రి, ప్రతి ఒక్క చోట మీ యొక్క ఆహారాన్ని వారికి పంపించమని వేడుకుంటున్నాం దేవా. మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. వారికి సహాయం చేస్తున్న కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. విష జ్వరాలతోనూ బలహీనతలతోనూ నేను ఎంతగానో బిడ్డలందరూ బాధపడుతూ ఉంటుండగా యేసు నమ్ముల చీకటి కార్యాలు లయపరచండి, ఆయన సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి పరీక్షలకు వెళ్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, విజయం చేకూర్చండి, వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి, నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని,
సమాధానమును, ఐక్యతను దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటూ దేవ, వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం. తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు అందించమని వేడుకుంటూ ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని నాయన యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.